హలో అండి, నేను డాక్టర్ జగన్మోహన్ వర్కాల, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్, పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, మదినగూడ అండ్ చందనగర్. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. దట్ ఈస్ కాన్స్టిపేషన్, క్రానిక్ కాన్స్టిపేషన్ ఇన్ చిల్డ్రన్ అండ్ ఇన్ ఇన్ఫెన్సీ. అంటే మలబద్ధకం పిల్లల్లో. మలబద్ధకానికి కారణాలు, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అలాంటివి ఈరోజు డిస్కస్ చేద్దాం. మలబద్ధకం అనగా మోషన్ గట్టిగా వెళ్ళడం. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా డైటరీ కాసెస్ అంటారు. డైటరీ అనగా మన తీసుకునే ఫుడ్లో పిల్లలకి వాటర్ హైడ్రేషన్ సరిగ్గా లేకపోవడం, అండ్ కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ. ప్రోటీన్ అంటే మిల్క్ తాగే పిల్లలు ఎక్కువగా ఆ ప్రోటీన్ అలర్జీ ఉంటే దాంతో మోషన్ సరిగ్గా పోరు. అలాగే మనం తీసుకున్న ఫుడ్లో ముఖ్యంగా పీచు పదార్థాలు, ఫైబర్ రిచ్ డైట్, పీచు పదార్థాలు తక్కువ తీసుకుంటే మలబద్ధకం, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కామన్గా చూస్తూ ఉంటాం. ఇంకా అదర్ కాజెస్ అనగా మెటబాలిక్, అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న పిల్లల్లో కూడా మలబద్ధకం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం, ఎండోక్రైనల్లో ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఉంటుంది పిల్లల్లో, వాళ్ళు ఇంటెస్టైనల్ న్యూరోపతి ఉంటుంది, నర్వ్ న్యూరోపతి ఉంటుంది. అండ్ అలాగే ఇవే కాకుండా ఇంకేమైనా అనటమికల్ ప్రాబ్లమ్స్, అంటే మన మలం పోయే మార్గంలో ఇబ్బందులు, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, అంటే మన ఇంటెస్టైన్ కానీ, మన యానస్ కానీ, రెక్టంలో కానీ యానరెక్టల్ మాల్ఫార్మేషన్స్ అంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మలబద్ధకం చూస్తుంటాం. కామన్గా చూసే ఇంకొక కామన్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్. కామన్గా పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా చూస్తుంటాము. మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మూత్రాశయం అండ్ మన రెక్టం, మనం మోషన్ పోయే మలద్వారం రెండు మధ్యలో నర్వ్స్ కనెక్షన్స్ ఇంటర్లింక్డ్ ఉంటాయి, రెండు పక్కనే ఉంటాయి. కాబట్టి ఒక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లలకి మలబద్ధకం ఉండే ఛాన్సెస్ ఉంటాయి, మలబద్ధకం ఉండే పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. సో మీ బాబుకి ఏమైనా మలబద్ధకంలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఏమి లేదు, హెల్తీ ఉన్నాడు అంటే ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా మేము చూసేది ఈ మధ్య IUGR బేబీస్, అంటే ఇంట్రోయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్. బరువు తక్కువగా పుట్టిన పిల్లలు, లేకుంటే కడుపులో ఉన్నప్పుడు బ్లడ్ సప్లై సరిగ్గా లేకుండా అబ్నార్మల్ డప్లర్స్ ఉన్న పిల్లలకి ఇంటెస్టైన్ అనేది సరిగ్గా డెవలప్ అయి ఉండదు. అలాంటి బేబీస్ కామన్గా పెద్దగా అయ్యాక డిస్మోటైల్ గట్ ఉంటుంది, అంటే మన పెరిస్టాలిక్ నర్వ్స్ సప్లై, మన పేగులకు సరిగ్గా నర్వ్ సప్లై లేకుండా పెరిస్టాలిక్ వేవ్, అంటే మోషన్ వెళ్ళే వేవ్ సరిగ్గా లేకుండా మోషన్ ఇలా బేబీస్కి కాన్స్టిపేషన్, మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మలబద్ధకం ప్రాబ్లంతో పేషెంట్స్ రెగ్యులర్గా వస్తుంటారు. డాక్టర్ గారు మాకు ఈ ప్రాబ్లం ఉంది, పేషెంట్కి బేబీకి ఏం ట్రీట్ చేయాలి, ఎలా ఇబ్బందితో కామన్గా చూస్తుంటాం OPDలో. వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ హైడ్రేషన్. అంటే ముఖ్యంగా పిల్లలకి మనం ఫుడ్తో పాటు తగినంత వాటర్ కానీ మన ఇచ్చే ఫుడ్లో హైడ్రేటెడ్ ఫుడ్ కానీ ఇస్తూ ఉండాలి. అంటే వాటర్ రిచ్ ఉండే ఫుడ్స్ లైక్ వాటర్ మిలన్ అలాంటివి కూడా ఫ్రూట్స్ ఇస్తూ ఉండాలి. దాంతోపాటు ఫైబర్ రిచ్ ఫుడ్, అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫుడ్స్, ముఖ్యంగా ఓట్స్, జవార్, జొన్న రొట్టెలు కానీ, రాగి జావా, రాగి సంకటి లాంటివి కానీ పిల్లలకి మనం అలవాటు చేస్తుండాలి. వాటితో పాటు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ముఖ్యంగా పాలకూర, ఫ్రూట్స్లో యాపిల్, అంటే నార ఉండే ప్రతి వెజిటేబుల్స్లో ఫైబర్ ఉంటుంది. దాంతోపాటు మన నార ఉండే ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్, సంత్రా, బత్తాయిలు అలాంటివి కూడా ఇస్తూ ఉండాలి. దీంతోపాటు బేబీస్కి రెగ్యులర్ మీల్ హ్యాబిట్ ఉండాలి. అంటే టైం టు టైం ఫుడ్ అనేది ఫిక్స్డ్ టైం, ఈ టైంలో డైలీ అదే టైం అలవాటు చేస్తూ ఉంటే ఈ బౌల్ మూమెంట్స్ అనేటివి, మన పెరిస్టాలిక్ మూమెంట్స్ అనేటివి, బౌల్ మూమెంట్స్ రెగ్యులర్గా ఉంటాయి. దాంతోపాటు ముఖ్యంగా పిల్లలు ఈ మధ్యకాలంలో స్క్రీన్స్కి అలవాటైపోయి, టీవీలకి అలవాటైపోయి బయట ఆడుకోవడం అనేది తగ్గిపోయింది. సో ఫిజికల్ యాక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు తగినంత శారీరక శ్రమ చేస్తే వాళ్ళ బౌల్ మూమెంట్స్ అనేవి రెగ్యులర్గా నార్మల్గా ఉంటాయి. దాంతోపాటు టాయిలెట్ ట్రైనింగ్, పిల్లలకి రెగ్యులర్గా టాయిలెట్ ట్రైనింగ్ అనేది రెగ్యులర్గా ఇవ్వాలి. టాయిలెట్ ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల, డైపర్లు ఈ మధ్య ఎక్కువ కాలం వాడడం వల్ల పిల్లలకి టాయిలెట్ ట్రైనింగ్ అనేది లేట్ అవుతుంది. దీనివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, మోషన్ ఇలా కాన్స్టిపేషన్ కానీ కామన్గా చూస్తుంటాం. అదర్ థింగ్ ఇస్ ఇఫ్ ద కాజ్ ఇస్ ఐడెంటిఫైడ్ లైక్ మిల్క్ ప్రోటీన్ అలర్జీ, మిల్క్ వల్ల మనకి ఇబ్బంది అవుతుందని తెలిస్తే మిల్క్ ఆపేయడం కూడా ఉత్తమమే. సో రెండింటితో కుదరలేదు అంటే యూ నీడ్ టు విజిట్ ఏ పీడియాట్రిషియన్. సో జనరల్లీ పీడియాట్రిషియన్ కానీ న్యూనటాలజిస్ట్ కానీ ఏం సజెస్ట్ చేస్తారంటే ఇనిషియల్ స్టేజెస్లో దే విల్ సజెస్ట్ స్టూల్ స్టాఫ్నర్స్, స్టూల్ని సాఫ్ట్ చేసే మెడిసిన్స్ ఉంటాయి కొన్ని, అవి తగినంత డోసులో ఇస్తే మోషన్ సాఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్గానిక్ కాజెస్ ఉన్నాయి,
లేకుంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఎండోక్రినల్ కాజెస్, అనాటమికల్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగ్గట్టు స్పెషలిస్ట్ కలిసి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది.